వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. SC64 ఛానల్ నుండి ఈరోజు మనము మామిడికాయ పులిహోర చేసుకుందాము. దానికి నేను మామిడికాయ తీసుకున్నాను. కొంచెం అటు ఇటు ముగ్గిందండి మామిడికాయ, అంటే పూర్తిగా పచ్చి కాదు. ఇలాంటిది వేసుకోవడం వల్ల పులిహోర కొంచెం బాగుంటుంది. అంటే కొంచెం చప్పగా తీగా ఉన్నట్టు ఉంటుంది. పులిహోరకి ఇది బాగుంటుంది. అందుకే నేను ఇది పీల్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇది పీల్ చేశాను కదా. ఈ పీల్ చేసింది ఈ బౌల్లో వేస్తున్నాను. ఈ బౌల్లో వేసాక ఇందులో మనం వండి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. చూడండి, వేడి రైస్ ఇందులో వేసుకుంటే ఆ వేడికి అది బాగా మగ్గిపోతుంది అన్నమాట. ఆ రైసు దాంతో కొంచెం సాల్ట్ ముందే వేసేసుకుంటున్నాను నేను. సాల్ట్ అదిని ఎందుకంటే సాల్ట్తో పాటు కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసేసుకుంటాను. అలా వేసి కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది దీంతో ఏంటంటే ఇంకా చూడండి, పసుపు కూడా వేసేసుకుంటున్నాను. అన్నంలో తాలింపులో కన్నా అన్నంలో వేసి కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ఉప్పు అన్నీ వేసాను కదా, ఇది ఇలా కలిపి ఉంచుకుందాం. తర్వాత మనం పోపు వేసుకుందాం. ఇలా కలిపేసి పెట్టుకుంటాం అన్నమాట. చూడండి, దానికి కావలసిన పోపు సామాను అంతా రెడీ చేసుకున్నాను. మనం పోపు వేసుకుందాం ఇప్పుడు. ఇదిగో చూడండి, పోపు వేయించేసుకుంటున్నాను. పోపు వేయించుకున్నాక పులిహోరలో కలిపేసుకుందాం. చూడండి, పోపు వెగిపోయింది. అందులో కొంచెం దీన్ని పోపు వేగిపోయింది కదండి. అందులో కొంచెం ఇంగు వేసి దించుకున్నాను. ఈ పోపు అన్నంలో కలిపేసుకోవచ్చు. అంతేనండి, పులిహోర, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసుకుని తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కాలం అంతా మామిడికాయలు ఉన్నంతసేపు మనం మామిడికాయలతో చేసుకోవచ్చు. ఎందుకంటే చింతపండు ఎక్కువ వాడకుండా ఈ మామిడికాయ పులుపుతో మనం పులిహోర చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి, పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా ఇంగు వేసాను. ఇలాగ మనం చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా మీరు చేసుకుని నాకు తిని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.